చెకుముకి తండ్రి లేచి కొడుకు దగ్గరగా వచ్చాడు. అతని భుజం మీద చెయ్యి వేశాడు. ఒరే అమాయకం బిడ్డ, కాపాడిన మడిసి మీద కసి మంచిది కాదురా. పళ్ళు గోళ్ళు పోతే ఏంట్రా నష్టం? పిల్లదాని పీక తెగలేదురా. నీకు కాబోయే ఆడతోడు అదృష్టం గొప్పగా ఉంది కాబట్టే బతికొచ్చిందిరా. నువ్వు పసుపుతాడు కట్టడానికి నా కోడలు కంఠం మిగిలిందిరా. ఈ ఈరుడి కాళ్ళకి దండం పెట్టి రుణం తీర్చుకోరా ఆనక మామ చెప్పినట్టు మీ దున్నపోతు గారడీ చూపించు అంటూ ఆయన కొడుకు నిధి వైపు తీసుకెళ్లాడు. నిధి చిరునవ్వుతో చూస్తున్నాడు. దగ్గరగా వచ్చిన చెకుముకి క్షణకాలం అతని కళ్ళలోకి చూసి పాదాలు ముట్టుకోవడానికి వంగాడు. నిధి అతని చేతుల్ని పట్టుకున్నాడు. చెకుముకి నిధి చేతుల్ని కళ్ళకి అద్దుకున్నాడు. ఆర్య, అన్నా, తప్పు కొత్త కూసేశాను, ఏమనుకోకేం అన్నాడు. నిధి చిరునవ్వు నవ్వి చెకుముకి భుజం తట్టాడు. ఎవరో ఒక దున్నపోతును లాక్కొచ్చారు. చిన్ని మాట నిజమే. ఆ దున్నపోతు గున్న ఏనుగులా ఉంది. శరీరం నిగనగా మెరుస్తోంది. నిజంగానే చెకుముకి దాన్ని పైకెత్తుతాడా? చెకుముకి దున్నపోతు దగ్గరగా వెళ్ళాడు. అతన్ని చూడగానే దున్నపోతు చిన్నగా చప్పుడు చేసింది. చెకుముకి ప్రేమగా దాని వీపు నిమిరాడు. కిందకి వంగి దున్నపోతు పొట్ట కింద భాగంలో ముందు కాళ్ళ దగ్గర ఒక చేతిని, వెనక కాళ్ళ దగ్గర ఒక చేతిని ఉంచాడు. ఊపిరి బిగబట్టి చేతుల్ని పైకి లేపాడు. విచిత్రంగా గున్న ఏనుగంత దున్నపోతు మెల్లిగా పైకి లేస్తోంది. నిధి ఆశ్చర్యంతో చూస్తున్నాడు. కాసేపట్లో చెకుముకి పైకి లేచి నిటారుగా నిల్చున్నాడు. దున్నపోతు అతని చేతుల మీద, తలపైన గాలిలో ఉంది. చప్పట్లు మారుమోగుతున్నాయి. నిధి చప్పట్లు కొడుతున్నాడు. చెకుముకి ఒకసారి గుండ్రంగా తిరిగి దున్నపోతుని మెల్లగా నేల మీదికి దించాడు. సగర్వంగా చూస్తూ నిధి దగ్గరగా వచ్చాడు. నిధి పైకి లేచాడు. నిజంగా అద్భుతం చెకుముకి, నీలో కొండంత బలం ఉంది. నిధి మెచ్చుకున్నాడు. చెకుముకి నవ్వాడు. ఆ, అదేమంత అద్భుతం కాదులే నాయనా. అది మన చెకుముకి ఓర్పు. దున్నపోతు లేగదూడగా నేల మీద పడిన దినాన ప్రారంభించాడు. దాన్ని చేతులతో ఎత్తాడు. ప్రతి ఉదయం అదే పని, అదే సాము. దున్న బరువు పెరగసాగింది. దానితో పాటు చెకుముకి బలము పెరగసాగింది. బలం కన్నా అలవాటు ఆ సాహసం చేస్తోంది. చిన్ని నాన్న వివరించాడు. అనుదినము అలవాటుగా ఎత్తుతూ ఉంటే ఏనుగును కూడా అవలీలగా ఎత్తవచ్చు అనే మాట విని ఉన్నాడు అతను. ఇది అదే కాబోలు. నిధి పెరుగన్నం తినడం ముగించాడు. చిన్ని అమ్మ, నాన్న బలవంతం చేస్తూ కొసరి కొసరి వడ్డిస్తూ మధ్యాహ్నం భోజనం చేయించారు. పౌండ్రక పర్వతం గురించి గ్రామ పెద్దలు ఒకరిద్దరిని అడిగాడు అతను. పేరు విన్నారు గాని దగ్గరి దారి తెలీదు. శివార్జున వృక్షం ఎటువైపు ఉందో వాళ్ళు ఎరుగరు. ఆ పేరెప్పుడూ వినలేదు. నిధి నదిలో చేతులు కడుక్కొని నీళ్లు త్రాగాడు. చెట్టు కింద గుర్రం సమీపంలో ఉత్తరీయం పరిచి విశ్రాంతిగా పడుకున్నాడు. చెట్టు చుట్టూ వెన్నెల పాలనురుగులా మెరుస్తూ కళ్ళకి విశ్రాంతి ఇస్తోంది. బాల్యం నుండి తల్లి తండ్రి తనకు నేర్పిన లయచింతన అనే ప్రక్రియకు చెందిన శ్లోకం పఠిస్తూ చేతుల్ని ఎదమీద ఉంచుకొని విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నాడు నిధి. అలసిపోయిన అతని శరీరాన్ని నిద్ర దుప్పటిలా ఆవరించింది. నిధి గున్నమామిడి చెట్టు కిందున్న అరుగు మీద విశ్రాంతిగా కూర్చున్నాడు. చల్లగాలిలో అలా కదలకుండా కూర్చుని అలసట తీర్చుకోవాలనిపిస్తోంది. అస్త్ర విద్యా పరీక్షలో కేసరితో యుద్ధం చేసి అలసిపోయాడు అతను. గెలిచాడో ఓడిపోయాడో అర్థం కావడం లేదు. ప్రస్తుతం సమస్య అది కాదు. తనకు తగని బడలికగా ఉంది. అది తీరేదాగా అలా కదలకుండా అదిగో ఎవరో తన చేతిని పట్టి లాగుతున్నారు. ఎవరు? చెల్లెలు నవనీత. ఎవరో స్పష్టంగా కనిపించలేదు. రాజకుమారా? ఏమో, బహుశా సుగాత్రేమో. కాదు కాదు, జానపద యువతి. తాను కాపాడిన పిల్ల చిన్ని కావచ్చు. కళ్ళు చించుకొని చూస్తున్నాడు అతను. ఆకారం మాత్రం స్త్రీదే, కానీ రూపం స్పష్టంగా తెలియలేదు. తన చేతిని నవనీత ముట్టుకున్న అర్థం ఉంది. ఆమె తన చెల్లి సుగాత్రి పట్టుకున్న అర్థం ఉంది. ఆమెను అక్క అంటాడతను. చిన్ని పట్టుకున్న అర్థం ఉంది. అన్న అంటుంది తనను. రాకుమారి పట్టుకోవడమే ఆశ్చర్యం కలిగించే అంశం. ఇంతకీ ఆ ఆకారం రాకుమారిదేనా? నిధి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. పైన నీలాకాశంలో నక్షత్రాలు లేవు. తెల్లటి మేఘాలు పరిగెడుతున్నాయి. రాత్రి గడిచిపోయింది. తాను కలగన్నట్టున్నాడు.
తల కరిగిపోయింది. నిధి కుడి చేత్తో అలవాటు ప్రకారం భూమిని స్పృశించి కళ్ళకద్దుకునే ప్రయత్నం చేశాడు. కుడి చెయ్యి కదల్లేదు. ఎవరో పట్టుకున్నట్టు, ఎవరి పట్టులోనో ఉన్నట్టు ఉంది. నిధి కళ్ళు గట్టిగా మూసి తెరిచాడు. ఆకాశంలో మేఘాలా? తనకు మేఘాలు కనిపించకూడదు. దట్టంగా ఉన్న చెట్టు కనిపించాలి. తాను రాత్రి చెట్టు కింద పడుకున్నాడు. చెట్టు నీడ వదిలి నీలాకాశం కిందకు ఎలా వచ్చాడు? నిద్రలో అటూ ఇటూ కదిలే అలవాటు లేదే తనకు. నిధి కుడి చేతిని ముఖం మీదికి తెచ్చే ప్రయత్నం చేశాడు. చెయ్యి కదల్లేదు. ఎవరో పట్టుకున్నదనిపిస్తోంది. తిమ్మిరెక్కిందా? పట్టుకున్నట్టు అనిపిస్తున్న స్పర్శ మెత్తగా ఉంది. నిధి తల తిప్పి చూశాడు. ఒక్కసారిగా అతని గుండె ఆగినట్లయింది. తన తలకు కొంచెం దూరంలో ఎవరో యువతి కూర్చుని ఉంది. ఆమె చేతిలో తన కుడి చెయ్యి ఉంది. ఆమె ముఖం తన వైపు తిరిగి ఉంది. ఆ ముఖం మీద చిరునవ్వు నాట్యం చేస్తోంది. నిధి ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. సూర్యుడు పైకి ఎగబాకుతున్నాడు. ఏ ఏ ఎవరు నువ్వు? నిధి కంఠం వణికింది. నీ క్షేమం కోరిన స్త్రీని. ఆమె కంఠధ్వని కోమలంగా ఉంది. నేనెక్కడున్నాను? ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు? నిధి ప్రశ్నించాడు. పరిసరాల్ని పరిశీలించు. ఎక్కడున్నావో తెలుస్తుంది. యువతి తన విశాల నేత్రాలతో నవ్వును ప్రతిఫలిస్తూ అంది. నిధి అప్రయత్నంగా చుట్టూ చూశాడు. ఎదురుగా నది ఉంది. అయితే నదిలో నీళ్లు లేవు. నది అవతలి గట్టు వైపు చూశాడు. తనను గత సాయంత్రం నదీ తీరానికి చేర్చిన కాలిబాట అలాగే ఉంది. ఆ చెట్లు పొదలు తనకు గుర్తే. నదిలో నీళ్లు ఏమయ్యాయి? ముఖ్యంగా తను ఏ చెట్టు కింద పడుకున్నాడో ఆ చెట్టు. నిధి అటూ ఇటూ ఆతృతగా చూశాడు. పచ్చటి గొడుగులా ఉండే తనకు ఆశ్రయం ఇచ్చిన చెట్లు లేదు. ఏమిటి ఈ మాయ? ప్రదేశాన్ని దాదాపుగా పోలిన మరో ప్రదేశం ఉందా? తను కొత్త ప్రదేశానికి తీసుకురాబడ్డా? ఆ యువతి తీసుకువచ్చిందా? ఎలా తీసుకువచ్చింది? తనను మోసుకునే తెచ్చే శక్తి ఆమెలో ఉందా? నిధి గుండె ఒక్కసారి జల్లుమంది. అసుర సంధ్య. రాక్షసులు సంచరించే వేళ. ఆమె రాక్షసా? దయ్యమా? నిధి ఆరిపోతున్న పెదవులను నాలుగుతో స్పృశిస్తూ ఆమె వైపు తిరిగాడు. నిజం చెప్పు. ఎవరు నువ్వు? ఊహించు. నువ్వు మోహిని పిశాచానివి. ఏ రూపాన్నైనా ధరించగలిగిన పిశాచానివి, అవునా? కాదు. ఆమె చిన్నగా నవ్వింది. నన్ను ఎందుకు ఈ కొత్త ప్రదేశానికి చేర్చావు? ఎలా చేర్చావు? నిధి గద్దించాడు. ఆమె మళ్లీ నవ్వింది. ఇది కొత్త ప్రదేశం కాదు. నేను నిన్ను మోసుకు రాలేదు. కొంచెం దూరం లాక్కొచ్చాను. నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. నీ గుర్రాన్ని కొంచెం దూరం తీసుకువచ్చాను. చూడు. నిధి ఆమె చూపుతున్న వైపు చూశాడు. వాయు విశ్రాంతిగా నిల్చుని తమ వైపే చూస్తోంది. ఇది కొత్త ప్రదేశమే, నాకు తెలుసు. నువ్వు ఏదో మాయ. ఆమె కిలకిల నవ్వింది. లేచి నిలుచుంది. నాతోరా. ఇది కొత్త ప్రదేశం కాదని నిరూపిస్తా. నిధి కళ్ళు చిట్లిస్తూ చూశాడు. భయపడుతున్నావా? యువతి నవ్వింది. ఆ నవ్వులో ఎగతాళి లీలగా ధ్వనించింది. నిధి చివాలన లేచాడు. అతని కాలు దేనికో తగిలింది. తల దించి చూశాడు. తన కత్తి, దాని పక్కనే బాకు. వంగి వాటిని అందుకోబోయాడు. ఆయుధాల అవసరం నీకు లేదు, ఆమె వారిస్తున్నట్టు అంది. నా వల్ల నీకు ఏ ఆపద రాదు. వచ్చినా నీ ఆయుధాలు ఆపలేవు. రా, నీ కళ్ళతో చూడు. ఆమె వయ్యారంగా నదివైపు నడుస్తోంది. నదీ తీరాన్ని జాగ్రత్తగా చూడు. నిన్న సాయంత్రం అదిగో అక్కడే నువ్వు నదిని దాటావు. కొంచెం దూరంగా కుడి చేతి వైపు. నేను గుబురుగా ఉన్న చెట్టు కింద పడుకున్నాను. నిధి ఆవేశంగా అన్నాడు. ఆ ప్రదేశం చూద్దువుగాని రా అంటూ ఆమె కుడివైపు తిరిగి నడవసాగింది. ఆమె మాటలు తన మీద మంత్రాల్లా పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది నిధికి. ఆమె కామినీ పిశాచా? ఇదిగో గొయ్యి. నీకు ఆశ్రయం ఇచ్చిన చెట్టు ఉన్న ప్రాంతం ఇదే. ఆమె ఒకచోట ఆగి అంది. నిధి కళ్ళు పెద్దవి చేస్తూ చూశాడు. ముందు పెద్ద గొయ్యి ఉంది. విశాలంగా లోతుగా ఉందా గొయ్యి. నీ చెట్టు ఈ గోతిలో పడిపోయింది. భూగర్భంలో మట్టి కింద నిక్షిప్తమైపోయింది. ఎందుకు? ఏమైంది? నిధి అసంకల్పితంగా అడిగాడు, గోతిలోకి తొంగి చూస్తూ. భూమి ప్రకంపించింది. ఏమిటి? నిధి అరిచాడు. భూప్రకంపన మూలంగా గొయ్యి ఏర్పడింది. అరణ్యంలో పైభాగాన యోజనాల దూరంలో భూకంపం సంభవించింది.
ఆ ప్రాంతంలో భూమి భయానకమైన చీలికగా మారి రాళ్లని నదిని కబళించి తనలో లయం చేసుకుంది. నదీ ప్రవాహం భూమిలోకి అదృశ్యమైంది. అందుకే ఇక్కడ నదిలో నీళ్లు లేవు. నువ్వు చెప్తోంది నిజమా? నిధి కంఠం వణికింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.